journalism, ism, journalism. This is patriotism. ఒకడిని మించినోడు ఒకడు సాలేగాడు. బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా. సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. అన్నా किसी को नहीं छोड़ना. శివ ఈరోజు న్యూస్ ఏంట్రా? ఎప్పుడు ఉండేవి కదరా, అవే హత్యలు అవే మానవంగా. పేపర్ చూడాలంటే చిరాకు వస్తుందిరా. ఒకప్పుడు జర్నలిజం అంటే ఎవరికి భయపడకుండా నిప్పులాంటి నిజాన్ని నిర్భయంగా చూపించడం, కానీ ఇప్పుడు జర్నలిజం అంటే నిజాన్ని దాచేసి అబద్ధాన్ని అద్భుతంగా చూపిస్తున్నారా. నేను బయట జర్నలిజం చదువుకున్నానని చెప్పడానికి సిగ్గుగా ఉందిరా. ఇలా న్యూస్ వస్తుంది. మనం సిగ్గుపడకూడదురా, ఆ న్యూస్ రాసిన వాడు సిగ్గుపడాలి. జర్నలిస్ట్ అంటే ఏదైనా చేయగలని మనం నిరూపిద్దాంరా. తమ్ముడు, డైలాగ్స్ చెప్పడం బాగుంటాయి, కానీ సమాజాన్ని మార్చడం ఎవడి వల్ల కాదు. 100 మంచి పనులు చెయ్యి, ఎవడో పట్టించుకో. అదే ఒక తప్పు చెయ్యి, ప్రతి ఓడు వచ్చి మీద ఎక్కాడు. అదిరా మన సమాజం. సమాజాన్ని మారుస్తారా మీరు? బ్రో, మనం జర్నలిజం చేసాం బ్రో, మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? నెగిటివ్గా ఆలోచిస్తే చిన్న గులకరాయిని కూడా కదపలేము. అదే పాజిటివ్గా ఆలోచించి చూడు, పర్వతం కూడా గులకరాయిలా కనిపిస్తుంది. తమ్ముడు, ఈ సమాజం సముద్రం లాంటిదిరా. సముద్రంలో ఉప్పు నెల తీయలేమో, సమాజంలో తప్పును కూడా అలాగే తీయలేము. సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యల మీద డాక్యుమెంటేషన్ చేశాను కదా, దాని గురించి ఎండి అపాయింట్మెంట్ ఇచ్చారు. త్వరగా. అరే తమ్ముడు, ఎందుకు చెప్పినా అర్థం చేసుకోండిరా. మీకు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీ కంటెంట్ చూడగానే రేట్ చేస్తాడు. ఒకసారి కలిసి వస్తాం బ్రో, చూద్దాం నువ్వు చెప్పింది ఎంతవరకు నిజమో. సార్, డాక్యుమెంటేషన్ అన్నాను కదా సార్, అది మీ ఛానల్లో పబ్లిష్ చేయాలి. ఒకసారి ఇవ్వండి, చూస్తాను. రైతుల మీద డాక్యుమెంటేషనా? దీన్ని ఎవరు చూస్తాడయ్యా? దీనికన్నా నా ఛానల్లో ప్రచారం చేస్తే నా టీఆర్పీ రేటింగ్ అంతా పడిపోద్ది. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? టీఆర్పీ కోసమే సార్ మీరు ఛానల్ రన్ చేసేది. ప్రజలకు కొంచెం అవగాహన కల్పిద్దాం సార్, ప్లీజ్ సార్. జనానికి ఇటువంటి న్యూస్ ఎక్కవయ్యా, వాళ్ళకి హాట్ న్యూసే కావాలి సార్. ఒకప్పుడు కత్తి కన్నా కనం గొప్పదనేవారు సార్.
కానీ మీరు అటు ఓన్లీ కళానికి విలువ లేకుండా పోతుంది సార్. చూడు బాబు, మీ ఏజ్ అలాంటిది. మీ ఏజ్లో నేను కూడా చాలా చేద్దాం అనుకున్నాను, కానీ నా ఏజ్ వచ్చేసరికి మీకే అలవాటు అయిపోతుంది. సార్, జర్నలిస్ట్ అంటే జనాలకు ఓదార్పునిస్తూ ఉన్నత వర్గాల రాక్షసత్వాన్ని నిర్మూలిస్తూ అందరికీ లోక సమస్తంగా ఇంగిత జ్ఞానాన్ని పంచుతూ సర్కార్ కళ్ళను తెరిపించేవాడే సార్ జర్నలిస్ట్ అంటే. మీలాంటి వాళ్ళ వల్ల ఆ ఓటుకి మీనింగే మారిపోతుంది సార్. మరి సపోజ్ నేను ఒక రాజకీయ నాయకుడు బండారం బయటపెడితే నెక్స్ట్ డే ఆ రాజకీయ నాయకుడు ప్రతిపక్ష కుట్ర అని స్టేట్మెంట్ ఇవ్వగానే ఈ జనాలు నమ్మేస్తారు. వీళ్ళ గురించి ఎందుకే ఎంతలా ఆలోచిస్తారు? సరే, ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు వెళ్ళి ఏ క్రైమ్ న్యూస్, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అలా న్యూస్ తీసుకురండి, నేను టెలికాస్ట్ చేస్తాను. మీరు చెప్పినట్టు చేయడానికి మా మనసాకి చెప్పుకోవచ్చు. సరే సార్, ఏ పని చేయలేదు. వాడు ఒక మాట అన్నాడు సార్, పోరాడితే పోయేదేముంది బానిసంగులు తప్ప అని. పోరాడతాం సార్, మా ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాం సార్. సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, చెడు మీద మంచి గెలవడానికి టైం పట్టచ్చేమో కానీ ఎప్పటికైనా మంచి గెలుస్తుంది. గుంట కత్తిలా ఉంది మామ. ఓయ్ బేబీ, నైట్కి వస్తావా? రేట్ ఎంత ఏంటి? నువ్వు వీడియో తీస్తున్నావు. నీ చెల్లి రేట్ ఎంతో చెప్పరా? స్త్రీ అంటే ఒక సెక్స్ ఒకటే కాదురా, నిన్ను కన్నది ఒక ఆడిది, నీతో పెరిగేది ఒక ఆడిది, నీ వంశం నిలబెట్టేది ఒక ఆడిది. అలాంటి వాళ్ళని గౌరవించకుండా ఏడిపిస్తారా? చీ, మీరు అసలు మనుషులేనా? ఒకసారి ఎలా రామ్మా. చూసారా, మీరు ఎంత ఏడిపించినా ఎంత హెరెస్ చేసినా మీరు క్షమించమనగానే క్షమించింది. అదిరా ఆడదంటే. ఏం జరిగింది? అంబులెన్స్కి ఏమైనా ఫోన్ చేశారా లేదా? మనకి ఎందుకులే భయ్యా, ఎవరో ఒకరు చూసుకుంటారులే, వచ్చండి. రే ఆ బాబు, రండి భయ్య, పోదాం రండి. ఎందుకు భయ్యా తలనొప్పి? పోదాం. ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటారా?
ఉంది సార్ ఇప్పుడు? ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఆ రోజు నేను అనుకున్నట్టు మీరు ఈరోజు అనుకున్నుంటే నేను ఈరోజు బ్రతుకుండేవాను కాదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనుషులు సార్, ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? ఏమైందిరా? ఏమైంది సార్? థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రా సతీష్, రా కూర్చో. నేను మళ్ళీ చేస్తాను. సతీష్, ఏమైనా తెచ్చావు హాట్ న్యూస్లో? తీసుకొచ్చాను సార్, మంచి హాట్ న్యూస్ తీసుకొచ్చాను, చూడండి. సార్, మీ అమ్మాయి అనుకుంటాను. ఇప్పుడు టెలికాస్ట్ చేయండి సార్. మీరే కదా సార్ హాట్ న్యూస్ కావాలన్నారు. సతీష్, ఈ వీడియో టెలికాస్ట్ చేస్తే నా పరువు పోతుంది సతీష్. ఇప్పుడు సార్ ఒక తండ్రిగా ఆలోచించారు. ఓ, ప్రాబ్లం మీది కదా. మరి మీ ఛానల్లో మీరు వేరే వాళ్ళ పిల్లల గురించి చూపించిందే చూపిస్తే వాళ్ళ తల్లిదండ్రులు పరువు పోదా సార్? ఇప్పుడు గుర్తొచ్చిందా సార్ పరువు అనే పదం? కళ్ళు తెరిపించే సతీష్. ఆలోచిస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో నాకు తెలుస్తుంది. సారీ సార్ అండ్ థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు వచ్చినప్పుడు మీకు మాటలే చెప్పాను, కానీ మీకు అర్థం కాలేదు. అందుకే ఇలా ప్రాక్టికల్గా చేసి చూపించాను. సరే సతీష్, నీకు ఏ విషయంలో అయినా తోడుగా ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నది అంత నిజమో, ఎదుటివారి జీవితంలో జరిగే చేదు సంఘటన మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా ఎదురు కావచ్చు అనేది అంతే నిజం. వేరే వాళ్ళ కుటుంబంలో ఓ అమ్మాయి అశ్లీలతకు అవమానానికి గురైతే అది మనకి హాట్ న్యూస్ కావచ్చు. అదే సంఘటన మనకి ఎదురయ్యేటప్పటికీ నోట మాట రావడం కూడా కష్టం. మన చెల్లి, అక్క, కూతురు అయితేనేనా బాధ? వేరే వాళ్ళకి ఆ బాధ ఉండదా? ఎదుటివారికి బాధను పెంచి గౌరవాన్ని పోగొట్టడం, అవమానించడం కాదు జర్నలిజం అంటే. మనం రాసే మాట, చెప్పే విషయం సమాజాన్ని మేల్కొల్పేలా ఉండాలి. నీ బలాన్ని, కోపాన్ని ఆడదాన్ని బలత్కరించడానికో లేక చంపడానికో కాదు, ఆమెకి ధైర్యాన్ని ఇవ్వడానికి, సరైన మార్గంలో నడపడానికి ఉపయోగించు. సమాజం సరైన మార్గంలో నడుస్తుంది. ప్రొటెక్ట్ అండ్ రెస్పెక్ట్ ఉమెన్. జై హింద్.